మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అయింది. అయితే తమిళనాడులో ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై నలుగురు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ వీడియో బయటికి రాగానే సోషల్ మీడియాలో కానివ్వండి, ఆల్ ఓవర్ ఇంటర్నెట్ లో కానివ్వండి, కొన్ని రూమర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. లైక్ ఎలా అంటే ఇది నార్త్ వర్సెస్ సౌత్ అని, నువ్వు ఒకవేళ నార్త్ నుంచి సౌత్ లో పని చేయడానికి వస్తే చంపేస్తామని, నువ్వు ఒకవేళ హిందీ మాట్లాడితే చంపేస్తారని కూడా భయపడ్డారు. కొంతమంది ఏమో ఇది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ వలస కూలీలు ఉంటారు కదా, నార్త్ నుంచి సౌత్ కి వస్తారు రోజువారీ కూలీల కోసం, సో వాళ్ళ పైన కూడా దాడి జరుగుతుంది. చాలా మంది రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ అసలు ఏం జరిగింది, అసలు సూరజ్ ఎవరు అండ్ దాడి చేసిన ఆ నలుగురు యువకులు ఎవరు, అసలు పోలీసులు ఏమంటున్నారు, ఈ రోజు ఈ వీడియోలో ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అండ్ అలాగే స్టెప్ బై స్టెప్ అండ్ ఎవిడెన్స్ తో సహా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ డీప్ డ్రైవ్ రిపోర్ట్ ఆన్ తమిళనాడు ట్రైన్ ఇన్సిడెంట్. ముందుగా విక్టిమ్ బాధితుడి గురించి తెలుసుకుందాం. చాలా న్యూస్ ఛానల్స్ లో ఇతను సూరజ్ అని, నార్త్ నుంచి వచ్చాడని, సుమారు ఇతని వయసు 20 ఏళ్ళు ఉండొచ్చని చాలా కన్ఫ్యూజ్డ్ న్యూస్ అయితే రూమర్స్ లా స్ప్రెడ్ అయింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది వేరు. విక్టిమ్ పేరు కే సూరజ్. ఇతను ఒడిస్సాకి చెందిన వ్యక్తి, మధ్యప్రదేశ్ కాదు, బీహార్ కాదు. సూరజ్ ఏమి పెద్ద ఉద్యోగం ఏమి చేసేవాడు కాదు. ఇతను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. పోలీసులు చెప్పిన దాని ప్రకారం సూరజ్ వాళ్ళ ఇంటి గొడవల వల్ల ఆయన ఇంట్లో నుంచి రావడం జరిగింది. పారిపోయి తమిళనాడు వచ్చి దొరికిన పని చేసుకుంటూ ట్రైన్ లో తిరుగుతూ ఇలా తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అండ్ ఇతను గెస్ట్ వర్కర్ గా కూడా రిజిస్టర్ అయ్యి లేడు. అంటే ఎటువంటి కంపెనీలో ఇతను పని చేయట్లేదు. అండ్ ముందు చెప్పినట్టే రోజువారీ కూలీగా దొరికిందే పని అనుకుంటూ చిన్న చితక పని చేసుకుంటూ తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాడు. ఆ రోజు అంటే December 26, 2025 ఇతను చెన్నై నుంచి తిరుపతి వెళ్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అండ్ ఆ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా తన మనసులో ఎటువంటి గొడవ పడాలన్న ఉద్దేశం కూడా లేదు. తను ఏదో నార్మల్ గా ట్రావెల్ చేసుకుంటుండే వేరే ప్లేస్ వెళ్ళడానికి. కాకపోతే ఆ ట్రైన్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ కానివ్వండి, తన భాష ప్రాబ్లం కానివ్వండి, అండ్ మెయిన్ గా తను హిందీ మాట్లాడే పర్సన్ వల్ల తన సిచ్యువేషన్ అనేది అలా టర్న్ అయిపోయింది. ఆ రోజు తను ట్రావెల్ చేస్తున్న రూట్ అనేది చాలా బిజీ రూట్. చాలా మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అండ్ వరుస కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ రూట్ లో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇంత బిజీగా ఉండే రూట్ వల్ల ఈ ట్రైన్ లో కానివ్వండి, ఈ రూట్ లో కానివ్వండి ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉండదంట. నీకు నార్మల్ గా ఉన్నట్టు ప్రతి బోగిలో పోలీసులు ఉంటారు కదా కొన్ని ట్రైన్స్ లలో, అలా ఈ రూట్ లో ఎక్కువ మంది పోలీసులు కూడా ఉండరంట. దీనివల్లే కొంతమంది ఆకతాయి పిల్లలు ఉంటారు కదా, రౌడీజం చేసే వాళ్ళు, పూజలు కొట్టే వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ ట్రైన్ లో కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు మత్తు బానిసలు. అయితే సూరజ్ ట్రావెల్ చేస్తున్న ట్రైన్ తిరువన్లగాడు అనే ఒక స్టేషన్ దగ్గర ఆగింది. అక్కడే ఈ స్టోరీలోకి నలుగురు విలన్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఇట్లా దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రైన్ లో ఎక్కడం జరిగింది. అయితే వీళ్ళు నార్మల్ పిల్లల్లాగా ఎక్కినట్టు అనుకుంటే తప్పు. ఎందుకంటే వీళ్ళ చేతుల్లో బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్ లో వీళ్ళు కత్తులు పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నారు. అండ్ అలాగే వాళ్ళు కొంచెం మధ్యలో ఉన్నారు. అండ్ పోలీసులు చెప్పేదాని ప్రకారం వీళ్ళు గాంజాయి మత్తులు కూడా ఉన్నారని అంటున్నారు. అయితే ఈ నలుగురు పిల్లలు ఖాళీకి కూర్చున్నారంటే అది కూడా లేదు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అయితే బయటకు తీసి ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ అయి ఉంటాయి కదా, రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఒక మాస్ లుక్ తో. ఇప్పుడు సినిమాలో హీరోలు, విలన్లు ఇట్లా ఫుల్ బాడీతో బిల్డప్ తో నడుచుకుంటూ వస్తే జనం విజిల్స్, క్లాప్స్ కొడతారు కదా, సో అలా వీళ్ళు కూడా ఫీల్ అయిపోయి ఒక రీల్స్ చేద్దామని ట్రైన్ లో కూడా రీల్స్ చేస్తూ అల్లరి చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం గొడవ. అండ్ వీళ్ళు చేస్తున్న పనులు చూసి సూరజ్ జస్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చాడు. అంటే ఇలా చూసారంటే ఏంది ఇలా చేస్తున్నారని చూసాడు అంతే. ఒక మాట కూడా ఏం అనలేదు సూరజ్, వీళ్ళు పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే. అండ్ అలా వీళ్ళ మధ్య ఒక చిన్న కన్వర్సేషన్ అయితే స్టార్ట్ అయిందంట. మేబీ వాడు హిందీకి తమిళ్ లాంగ్వేజ్ వేరే ఉంది కాబట్టి అర్థంగా ఉండదు. మహా అంటే ఏమనుకుంటారు, ఎందుకు చూస్తున్నారని ఈ నలుగురు అని ఉంటారు. ఆడేదో ఏమైతుంది ఏదో ఒకటి అని ఉంటాడు హిందీలో. సూరజ్ కి తమిళ్ రాకపోవడంతో మేబీ హిందీలో క్యా హువా అంటే ఏమైంది ఇది అని ఉండొచ్చు. ఆ కన్వర్సేషన్ లో ఆ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాగ్ లో ఉన్న కత్తిలెట్లు బయట తీసి సూరజ్ గొంతు పైన పెట్టి బెదిరించడం స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మైండ్ లో చంపేద్దాము, కొట్టి చంపేద్దాం అన్న ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళ మెయిన్ పర్పస్ మాత్రం అలా భయపెట్టి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం. ఆ ట్రైన్ తన లాస్ట్ స్టాప్ దగ్గర అయితే ఆగింది. అందరూ ట్రైన్ దిగి వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళు నలుగురు మాత్రం సూరజ్ ఇంకా అప్పటికి వదలలేదు. అండ్ తనని ఫోర్స్ఫుల్ గా లాక్కొని స్టేషన్ బయటకు తీసుకెళ్లి అక్కడ కొంచెం దగ్గరలోనే పాడుబడ్డ రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే ఉంది, రైల్వే బిల్డింగ్ అయితే ఉంది. అండ్ అక్కడ ఎక్కువగా CCTV కెమెరాస్ కూడా ఉండవంట. అయితే అలాంటి ప్లేస్ కి సూరజ్ ని తీసుకెళ్లడం జరిగింది. ఆ పాడుబడ్డ బిల్డింగ్ అండ్ చీకటి బిల్డింగ్ లోకి సూరజ్ ని అయితే తీసుకెళ్లి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు తీసి సూరజ్ మెడపై, చేతులపై నరకడం అయితే స్టార్ట్ చేశారు.
అలా నరుకుతుండగా ముగ్గురు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నాలుగో వాడేమో తన ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నాడు. అండ్ సూరజ్ అయితే దారుణంగా కొట్టడం జరిగింది. అండ్ వీళ్ళ నరకడం వల్ల సూరజ్ బాడీలోంచి చాలా బ్లడ్ అయితే కారింది. అండ్ తను అలా బాధపడుతూ ఉంటే వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు కదా, ఒక అతడు ఏం చేశాడంటే విక్టరీ సింబల్ పెట్టాడు సెల్ఫీ దిగినట్టు వీడియోలో. అయితే వీళ్ళకి ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే ఒకరి బాధ ఇట్లా నరుకుతూ బ్లడ్ కారుతూ ఉంటే ఎంత పెయిన్ ఉంటుంది. సో అలా ఒక పర్సన్ ఒక బాధ వీళ్ళకి కాంటెంట్ అయిపోయింది అది. సో రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు. అండ్ సూరజ్ చాలా హెవీ బ్లీడింగ్ తోనే రోడ్ పైకి అయితే వెళ్ళడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే పోతూ ఉంటారు కదా జనాలు, వాళ్ళు చూసి పోలీసులకు అయితే కాల్ చేయడం జరిగింది. అండ్ వెంటనే తనని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వెంటనే చెన్నైలో ఉన్న పెద్ద హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు సూరజ్ కి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ట్రీట్మెంట్ అయితే దొరికింది, ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అయితే నలుగురు దాడి చేస్తారు కదా సూరజ్ పైన, ఈ నలుగురు ఏమన్నా పెద్ద రౌడీలా ఏజ్డ్ పర్సన్స్ అంటే కాదు, వీళ్ళు జస్ట్ 17-18 ఇయర్స్ పిల్లలు అంతే, టీనేజర్స్ వీళ్ళందరూ నిమిలి అనే ప్రాంతానికి చెందిన వాళ్ళంట. వీళ్ళందరూ స్కూల్ డ్రాప్ అవుట్స్, అంటే వీళ్ళు చదువు లేదు, వాళ్ళ దగ్గర పనులు లేవు, వాళ్ళ చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒకటి వచ్చింది కదా. వీళ్ళు అలా చేయడానికి కారణం ముందు చెప్పినట్టే సినిమాల్లో ఉన్న ప్రభావమే. సినిమాలు వీళ్ళపై చూపించిన ప్రభావం. ఇప్పుడు సినిమాల్లో హీరోస్ కానివ్వండి, విలన్స్ కానివ్వండి, 10 మందిని కొడుతూ నడిచొస్తూ ఉంటే జనాలు చప్పట్లు విజిల్స్ అయితే వేస్తారు కదా, తురుమన్నట్టు చూస్తాం కదా మనం. అయితే వీళ్ళు దాన్నే రియల్ లైఫ్ అనుకొని అలా చేసి మనం కూడా మన ఏరియాలో డాన్స్ లాగా ఉండొచ్చు అనుకొని ఎలాంటి పనికి పాల్పన్నారు వాళ్ళు. అయితే తర్వాత వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారు అండ్ వీళ్ళని పట్టుకున్నారు కూడా, అరెస్ట్ చేశారు. మైనర్స్ కాబట్టి ఇక పెద్ద జైల్స్ కి అయితే వీళ్ళు సెండ్ చేయరు, పంపించరు. వీళ్ళని పట్టుకున్నప్పుడు అయితే వీళ్ళు మత్తులో ఉన్నారంట. పోలీసులు కూడా గంజాయి మత్తులో ఉన్నారని కొంచెం కన్ఫర్మ్ అయితే చేసినట్టు చెప్పారు. ఎంతైనా మైనర్స్ కదా, కొంచెం అంత న్యూస్ బయటికి రానివ్వరు. ఇది క్రైమా అని అడిగితే ఒక రకంగా క్రైమ్ ఇది. సూరజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది చాలా పెద్ద క్రైమ్, కానీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వద్దాం. అయితే వీడియో వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. తమిళనాడులో నార్త్ ఇండియన్స్ కి సేఫ్టీ లేదు, దీన్ని ఒక హేట్ క్రైమ్ గా ప్రొజెక్ట్ చేశారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం తెలిసింది వేరు. చెన్నై పోలీస్ ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. అందులో ముఖ్య భాగంగానే తను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇది సూరజ్ ఎక్కడి నుంచి వచ్చాడు అనే పాయింట్ మీద జరిగిన దాడి కాదు. ఇది కేవలం వీళ్ళు అల్లరి చేస్తుంటే సూరజ్ వీళ్ళని చూసి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన దాడిలా చూడాలి. వాళ్ళకి కావాల్సింది ఎవరినో ఒకరిని భయపెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. అండ్ ఆ టైంలో సూరజ్ కి భాష రాదు కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తను ఉన్న ట్రైన్ లో తిని ఈజీ టార్గెట్ అయ్యాడు. అండ్ పోలీసులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, సూరజ్ ప్లేస్ లో ఒక తమిళ వ్యక్తి ఉన్నా, కర్ణాటక వ్యక్తి ఉన్నా, ఒక తెలుగు అబ్బాయి ఉన్నా కూడా ఇలాగే జరిగేదని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఫుల్ డ్రగ్స్ లో ఉన్నారు, అందుకని టార్గెట్ అనేది ఎవరైనా అయి ఉండొచ్చు. అండ్ మనోడు ఈజీ టార్గెట్ అయిపోయాడు అంతే. అయితే పోలీస్ యాక్షన్ గురించి వచ్చినట్టయితే, ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసులు అయితే యాక్షన్ లోకి దిగారు. ఆ వీడియో ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసి నలుగురు ఎక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళని పట్టుకున్న టైంలో వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారంట, డ్రగ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ అందులో ముగ్గురిని అయితే జువినల్ హోమ్ కి అయితే పంపించడం జరిగింది. ఇంకొకడు డిఫరెంట్లీ ఏబిల్డ్, అంటే దివ్యాంగుడు కావడంతో కోర్ట్స్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ కి అయితే అప్పగించడం జరిగింది. అండ్ అంతేగాక ఆ రీల్ ఏదైతే ఉందో, ఏదైతే షేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకున్నారంట. ఎందుకంటే మైనర్స్ ని వాళ్ళ ఫేస్ రివీల్ చేసి బయట పెట్టడం కూడా నేరం అంట. ఇంకా కూడా 17-18 ఇయర్స్ లో మైనర్స్ ఏంటి సార్, మేబీ ఇప్పుడు 1 year లో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చేసి తోపులైపోతారు వాళ్ళు. ఇది ఎలా ఉందంటే, మేబీ మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ జోక్ అంతే. మరి ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూరా లేదా వీళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైందని అడిగితే, ఓకే, నలుగురు పిల్లలు ఇలాంటి క్రైమ్ కి పాల్గొన్నారు, కానీ దీని వెనుక కారణం కూడా కొంచెం ఉంది. ఎందుకంటే మెయిన్ గా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, రీల్ కల్చర్, సోషల్ మీడియాలో వైలెన్స్ ని గ్లోరిఫై చేయడం, అండ్ కత్తులు పెట్టుకొని ఒకరిని బెదిరిస్తూ వీడియోస్ చేసినట్టయితే రీల్స్ కి లైక్స్, ఫాలోవర్స్ పెరుగుతారని అనుకుంటున్నారు చూసారా. అండ్ ఆ ఆలోచన వీళ్ళకి ఎందుకు కలిగింది? అండ్ మెయిన్ గా డ్రగ్స్, గంజాయి. 16, 17, 18 ఇయర్స్ పిల్లలకి, టీనేజర్స్ కి వాళ్ళకి డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి? అండ్ ఈ డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ పై ఎంత ప్రభావం చూపిస్తుంది? ఒక మనిషిపై సినిమా ప్రభావం అంత ఉండకూడదు. ఇప్పుడు సినిమాలో హీరోలు కత్తులు తీసుకొని విలన్ని నలకడం చూసి, అండ్ అదే రియల్ లైఫ్ అనుకొని మేము కూడా అలాగే చేస్తామని అనుకునే వాళ్ళని ఏమనాలి? అండ్ ఆ సినిమాని ఏమనాలి? అండ్ చివరిగా చెప్పాలంటే ఇంకేముంది చెప్పండి, మీరు మన కామెంట్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన మీ కామెంట్స్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.